హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పర్ఫెక్ట్ స్పాంజ్ అండ్ సాఫ్ట్ ఇడ్లీ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఇవి రైస్ ఇడ్లీ, సో ఇప్పుడు బియ్యంతో చేస్తారండి. సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా రావాలో నేను మీకు ఎగ్జాక్ట్ టిప్స్తో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో 4 గ్లాసెస్ ఆఫ్ ఉప్పుడు బియ్యం తీసుకోవాలి. సో ఆ ఉప్పుడు బియ్యం ఎలా చేసుకోవాలో, మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కలర్ ఎలా తెలుస్తుంది మనకి ఇదే ఉప్పుడు బియ్యం అనా కాదా, A to Z టిప్స్తో నేను మీకు కొంచెం సేపట్లో చెప్తానండి. సో సేమ్ గ్లాస్తో 4 గ్లాస్ ఆఫ్ ఉప్పుడు బియ్యం వేసుకున్నాక అదే గ్లాస్తో మినపప్పు వేసుకోవాలండి. మినపగుళ్ళు ఉన్నా ఓకే, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ ఆఫ్ సగ్గు బియ్యం అండ్ 1 స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేసుకోవాలండి. మనం సగ్బీమ్ వచ్చేసి మీడియం సైజ్గా ఉంటాయి కదండి, చిన్ని కాకుండా అవి యాడ్ చేసుకోవాలి. సో 2 to 3 టైమ్స్ ఈ బాగా మనం వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుని 8 అవర్స్ మనం సోక్ చేసుకోవాలండి కంపల్సరీ. ఎంత బాగా సోక్ అవుతుంది ఇది మనకి బియ్యం అన్నీ కలిపేసుకుని, అంత ఫ్లఫీగా మనకి బ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ పోసేసుకుని ఒక 8 అవర్స్ పక్కన పెట్టేసేయండి ఇవి. ఇప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి బియ్యము అని నేను మీకు చెప్తానండి. చూడండి, ఇలా 2 టైప్స్ ఆఫ్ రైస్ ఉంటాయండి. ఒకటి చిన్న ముత్యాలు, చిన్న రైస్ ఉంటాయండి. అండ్ ఇంకో రకము కొంచెం విటిష్ కలర్లో పొడుగ్గా ఉంటాయండి. దీన్ని స్టీమ్ రైస్ అని కూడా అంటారు, అండ్ కొంతమంది ఇడ్లీ రైస్ అని కూడా అంటారు. రెండు మనకి సూపర్ మార్కెట్, ఆన్లైన్ ఎక్కడైనా అవైలబుల్ ఉన్నాయని, మీకు ఏది దొరికితే ఈజీగా దాంతో మీరు ఇడ్లీ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం 8 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత ఈ పిండి రుబ్బుకోవాలండి. బట్ దీంట్లోనే ఒక చిట్కా ఉంది, అదేంటో చూద్దాము. సో చాలామంది దీంట్లో అటుకులు వేస్తారండి. నేను అటుకులు వేయకుండా మీకు, మనం అన్నం తిన్నాక మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, సో ఆ రోజు కొంచెం ఎక్కువగా మనం వండుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే కొలుసుకున్నాము రైస్, అదే గ్లాస్తో 1 గ్లాసు మనం అన్నం వేసుకోవాలండి. అన్నం వేసేసుకుని ఇది గ్రైండర్లో వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది దాంట్లో చేసుకోండి, మిక్సీలో కూడా బాగానే ఉంటుందండి ఇది. సో ఇప్పుడు ఇట్లా రుబ్బేసుకోవాలి. బ్యాటరు ఎక్కువ మనకి పల్స్గా రాకూడదు, ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, కొంచెం కొంచెంగా పోసుకోవాలి. అండ్ ఎక్కువ చిక్కగా కూడా ఉండదండి, మనకంటే గట్టిగా ఉండకూడదు పిండి. ఇప్పుడు మధ్యలో దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. చాలామంది ఫర్మెంటేషన్ అయిన తర్వాత సాల్ట్ వేసుకుంటారు, బట్ ఈ సాఫ్ట్ ఇడ్లీ బ్యాటర్కి, రైస్ ఇడ్లీకి మాత్రం మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడే సాల్ట్ వేసేసుకోవాలండి. ఎక్కువ సెమీ సాలిడ్గా ఉండకూడదండి ఇది. సో ఇలా పల్స్గా కొంచెం మనకి బ్యాటర్ ఉండాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఉండాలి ఇది. ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో సగం పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి, అండ్ సగం ఫర్మెంటేషన్ కోసం పెట్టుకోవాలండి. ఇది చాలా తొందరగా మనకి ఫ్లఫీగా పులిసిపోయినట్టు అయిపోతుందండి పిండి. సో అందుకని సగం ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం నైటే సాల్ట్ వేసేసుకున్నాం కదండి, ఇట్లా ఒక 2 సార్లు బాగా తిప్పేసుకుంటే చాలు. చూడండి, బాగా ఏరేషన్ వచ్చేసింది మన పిండికి. సో ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయో దాంట్లో వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసే అవసరం లేదండి, ఒక్కసారి నీళ్ళతో వాష్ చేసేసుకోండి చాలు. సో ఇలా కొంచెం కొంచెంగా ఇడ్లీ బ్యాటర్ అంతా వేసేసుకోవాలండి. ఇలాంటి ఇడ్లీ రెసిపీస్ అండ్ రకరకాల రెసిపీస్ మీకు తొందరగా రావాలంటే ఏం చేయాలండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇడ్లీ రైస్కి సాంబారు, రెడ్ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఏది ఇష్టం, మీ ఫ్యామిలీలో ఏది ఇష్టంగా తింటారో ఆ చట్నీలతో ట్రై చేయండి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మన ఇడ్లీ కుక్ అయిపోయిందండి. ఒకసారి హ్యాండ్ని టచ్ చేసుకొని ఇట్లా నొక్కి చూడండి, మనకి ఇడ్లీ ఉడికిపోయినట్టేనండి. మన ఈ ఫింగర్కి ఏమంటుకోకుండా ఉంటే ఇవి కొంచెం సేపు ఆఫ్ చేసేసాక కింద తీసి పెట్టండి. ఇది ఎక్కువ వేడిగా ఉంటే మనకి ఇడ్లీ సరిగా రావండి. సో కొంచెం టచ్ చేసుకుని నీట్గా తీసుకోండి. ఈ ఇడ్లీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఇడ్లీ నాకు కమెంట్లో రాయండి, మీకు నిజంగా ఎలా వచ్చిందో ఇడ్లీ నాకు చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి వాచింగ్ మై వీడియో.